అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇంకా ఏమంటా ఉన్నాడు, పురుషుడు తల మీద ముసుగు వేసుకొనకూడదు, ఎందుకనగా పురుషుడు దేవుని పోలిక, పురుషుడు దేవునికి మహిమై ఉన్నాడు అని అంటున్నాడు. దేవునికి మహిమ అంటే మహిమ అనగా కీర్తి అంటే గ్రేట్నెస్, గ్లోరియస్ అండ్ మిరాకిల్స్, గొప్పదనము, అద్భుతములు, దేవుని ఫేమ్ అయి ఉన్నాడు, ఘనత అయి ఉన్నాడు అని అర్థం. సో క్రీస్తుకు ఘనత పురుషుడు. కాబట్టి పురుషుడు ఈ యొక్క తలను మీద ముసుగు వేసుకోకూడదు అంటాడు. స్త్రీ పురుషుని మహిమై ఉన్నది, స్త్రీ పురుషుని నుండి కలిగినది కానీ పురుషుడు స్త్రీ నుండి కలిగి ఉండలేదు. కాబట్టి స్త్రీ పురుషునికే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృజింపబడలేదు అన్నది ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈరోజు పౌలు భక్తుడు చెప్పినటువంటి ఈ భాగం ద్వారా మనం ఏం నేర్చుకోబోతూ ఉన్నాం పరిశీలన చేస్తే, కల్చరల్ మనం ఎప్పుడైనా కూడా భారతీయ సంప్రదాయంలో చూస్తే స్త్రీ ఎప్పుడు కూడా చీర కట్టుకుంటుంది, ఆ చీర ద్వారా ముసుగు వేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ట్రెడిషన్స్ వచ్చేసాయి, కొంతమంది స్కార్ఫ్ ద్వారా ముసుగు వేసుకుంటూ ఉన్నారు, ఇక కొంత రకరకాలుగా వేసుకుంటారు. ముసుగు అంటే ఏంటి అసలు? ముసుగుని ఎట్లా వేసుకుంటా ఉన్నారు? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఈ పత్రిక కొరింథీ సంఘానికి రాస్తాను. కొరింథీ పట్టణంలో ఉండినటువంటి సంఘానికి రాస్తున్నప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఏంటి, ఆ పట్టణంలో ఉండిన ఆచార వ్యవహారాలు ఏంటి, వారి డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ముసుగు అన్నది వారి సాంప్రదాయంలో ఒక భాగం. ఎలాంటి ముసుగు వేసుకుంటారు అంటే పండితులు ఏం చెప్తా ఉన్నారంటే, ఆనాటి స్త్రీలు, నాట్ ఇండియన్ ఉమెన్ అయితే చీర కట్టుకుంటారు కానీ దాన్ని కప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారు, ఎలాంటి కట్టుకుంటారంటే వాళ్ళు లైక్ మన ముస్లిం సోదరులాగా హిజబ్ లాంటిది అని తల మొదలు పెట్టుకొని, కళ్ళు తప్ప తల మొదలు పెట్టుకొని అరి కింద పాదాల వరకు వారి బాడీ ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పోజ్ అవ్వకుండా వారు నిండుగా పైన వారు వేసుకుంటారు, ముసుగు వేసుకుంటారు అన్నది చరిత్రకారులు, కొంతమంది పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సో అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు, కానీ మనం ఈరోజు ఆలోచన చేస్తాను స్త్రీలు ముసుగు వేసుకోవట్లేదు అని మాట్లాడతాము. ఇది మన దేవుని వాక్యం మనం బాగా ఆలోచన చేస్తే, సో ఆనాటి కొరింథీ సంఘంలో వారికి చెబుతున్నటువంటి విషయం అంటే స్త్రీలు ముసుగు వేసుకోవాలి. ఎందుకు ముసుగు వేసుకోవాలి అన్నది కూడా నేను పౌలు భక్తుడు అంతగా ఎందుకు ఆ ముసుగుని గురించి ఆయన జ్ఞాపకం చేశాడు అని మనం జ్ఞాపకం చేస్తే, ప్రాముఖ్యంగా ఈ ముసుగును గురించి మనం చూసినప్పుడు గ్రీకులు స్త్రీలు ఆనాటి పరిస్థితుల్లో ఉండేవారు. ఒక రకరకాలైనటువంటి స్త్రీలు అక్కడ ఉండేవారు. వారిలో ఎక్కువ వారి క్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు గ్రీకు స్త్రీలు వెలుపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తమ ముఖమును, కండ్లను తో సహా కప్పుకోవందురు. ఇది వారి